మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గ్రామస్థాయి నుంచి వచ్చి ఉన్నత స్థానానికి ఎదిగారని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. వెంకయ్య జీవితంపై పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయని మోడీ అన్నారు. ఈ పుస్తకాలు దేశ ప్రజల సేవకు మార్గనిర్దేశం చేస్తాయని పేర్కొన్నారు. వెంకయ్య నాయుడు 75వ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్లో ఆయన జీవిత ప్రస్థానంపై 3 పుస్తకాలను ప్రధాని మోదీ వర్చువల్గా విడుదల చేశారు. 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు లక్ష్యం, సందేశం, మహానేత వెంకయ్య నాయుడు జీవితం, ప్రయాణం అనే పుస్తకాలను మోదీ విడుదల చేశారు. వెంకయ్య జీవితంపై పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయని మోదీ అన్నారు. ఈ పుస్తకాలు దేశ ప్రజల సేవకు మార్గనిర్దేశం చేస్తాయని, వెంకయ్య నాయుడుతో సుదీర్ఘకాలం పనిచేసే అవకాశం తనకు దక్కిందన్నారు. గ్రామస్థాయి నుంచి వచ్చి ఉన్నత స్థానానికి ఎదిగారని కొనియాడారు. వేలాది మంది కార్యకర్తలు ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నారన్న మోదీ అత్యవసర పరిస్థితి వేళ వెంకయ్య నాయుడు పోరాడారని గుర్తు చేసుకున్నారు. అత్యవసర పరిస్థితి సమయంలో 17 నెలలు జైలు జీవితం గడిపారన్న మోదీ గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖలో తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్, అమృత్ యోజన వంటి ఎన్నో పథకాలు సమర్థవంతంగా అమలు చేశారని, వెంకయ్య నాయుడు చాతుర్యం, వాగ్దాటి ముందు ఎవరూ నిలవలేరన్నారు. రాజ్యసభ చైర్మన్గా సభను సజావుగా నడిపారని అన్నారు. రాజ్యసభ చైర్మన్గా ఆయన సేవలను దేశం మరువదన్న మోదీ ఆర్టికల్ 370 రద్దు బిల్లు తొలుత రాజ్యసభ ముందుకొచ్చిందని, ఆ బిల్లు ఆమోదంలో వెంకయ్య పాత్ర కీలకమని పేర్కొన్నారు. రాజ్యసభ నిర్వహణలో వెంకయ్య అనుభవం ఉపయోగపడిందని, దీర్ఘకాలం ఆయన ఆరోగ్యంగా ఉండి మార్గనిర్దేశం చేయాలన్నారు. దేశ ప్రజలకు ప్రధాని అందిస్తున్న సేవలు కొనసాగించాలని వెంకయ్య నాయుడు అన్నారు. రీఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ నినాదంతో ముందుకు వెళ్తున్నారన్న వెంకయ్య అవసరం ఉన్నంత వరకు ఉచిత రేషన్ పథకం కొనసాగించాలని సూచించారు. యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను కొనసాగించాలని, మాతృభాషలను కేంద్రం ప్రోత్సహించడం గొప్ప విషయమని प्रशंसिंచారు. कार्यक्रम में उपस्थित और आज के कार्यक्रम के केंद्र बिंदु हमारे वरिष्ठ साथी श्रीमान वेंकैया नायडू गारू, उनके परिवारजन, विभिन्न राज्यों के गवर्नर्स, अलग अलग राज्यों के मंत्री, अन्य सभी वरिष्ठ महानुभाव, देवी और सज्जनों, कल टुमारो 1 जुलाई को वेंकैया नायडू जी का जन्मदिन है. उनकी जीवन यात्रा को 75 वर्ष हो रहे हैं. ये 75 वर्ष असाधारण उपलब्धियों के रहे. ये 75 वर्ष अद्भुत पड़ावों के रहे. मुझे खुशी है कि आज मुझे उनकी बायोग्राफी साथ साथ 2 और पुस्तकें रिलीज करने का अवसर भी मिला. मुझे विश्वास है ये पुस्तकें लोगों को प्रेरणा देगी, उन्हें राष्ट्र सेवा की सही दिशा दिखाएगी. साथियों, मुझे वेंकैया जी के साथ बहुत लंबे समय तक काम करने का अवसर मिला है. जब वो पार्टी के राष्ट्रीय अध्यक्ष थे, जब वो सरकार में कैबिनेट के वरिष्ठ सहयोगी थे, जब वो देश के उपराष्ट्रपति और राज्यसभा के सभापति थे. आप कल्पना कीजिए, एक सामान्य से गांव से निकलकर किसान परिवार का एक संतान बड़े बड़े दायित्वों को संभालने की ये इतनी लंबी यात्रा अनेक अनुभवों से भरी रही. ఆంధ్రప్రదేశ్ జీవననాడి పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ జలవనరుల నిపుణులు పరిశీలించారు. అమెరికా, కెనడా నుంచి వచ్చిన 4 నిపుణులు ఈ రోజు ప్రాజెక్టు వద్దకు చేరుకుని అక్కడి పరిసరాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. అమెరికా నుంచి డేవిడ్ పీపాల్, గెయిన్ ఫ్రాంకో డి కిసిక్కో, కెనడా నుంచి రిచర్డ్ డానెల్లీ, సీన్ హించ్ బెర్గర్ హాజరయ్యారు. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు అమెరికా, కెనడా నుంచి అంతర్జాతీయ జలవనరుల నిపుణులు రాష్ట్రానికి వచ్చారు. అమెరికా నుంచి డేవిడ్ పీపాల్, గెయిన్ ఫ్రాంకో డి సిక్కో, కెనడా నుంచి రిచర్డ్ డానెల్లీ, సీన్ హించ్ బెర్గర్ ఈరోజు ఉదయం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ప్రాజెక్టు పనులను, అక్కడి పరిసరాలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. డయాఫ్రమ్ వాల్, 2 కాఫర్ డ్యాములు, గైడ్ బండ్లను నిపుణులు పరిశీలించారు. ప్రాజెక్టు డిజైన్ల నుంచి నేటి పరిస్థితి వరకు సమగ్ర అధ్యయనం చేయనున్నారు. నేటి నుంచి జూలై 3 వరకు ప్రాజెక్టు సైట్లో పనులను నిపుణులు పరిశీలిస్తారు. అనంతరం కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థలతో కలిసి సమీక్ష నిర్వహించనున్నారు. గత 5 ఏళ్ల తప్పుడు నిర్ణయాల కారణంగా అసలు పోలవరంలో ఎంత నష్టం జరిగిందో కూడా చెప్పలేని స్థాయిలో ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అంతర్జాతీయ నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దింపింది.
రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి కేంద్రం నుంచి భారీగా నిధులు తెచ్చేలా కృషి చేస్తానని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గ్రామాల్లో రోడ్లు, పేదవారికి ఇల్లు, పేద మహిళలకు వృత్తి నైపుణ్యాన్ని నేర్పించి స్వయం ఉపాధి కృషి చేస్తానని హామీనిచ్చారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి స్వగ్రామానికి వచ్చిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. తొలుత తెనాలి మండలం అంగళకుదురులో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెనాలిలో కాళీమాతా దేవాలయాన్ని దర్శించుకున్నారు. వెస్ట్బెర్రీ స్కూల్ వద్ద ఉన్న తన తండ్రి విగ్రహానికి నివాళులర్పించారు. తర్వాత బుర్రిపాలెం చేరుకున్న పెమ్మసాని బహిరంగ సభల్లో పాల్గొన్నారు. గుంటూరు నియోజకవర్గ సమస్యలన్నీ తీరుస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి కేంద్రం నుంచి భారీగా నిధులు తెచ్చేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. దేశంలో అవినీతి పోయే విధంగా ల్యాండ్స్ రికార్డ్స్లో మొత్తం సెంట్రలైజ్ చేస్తామని పేర్కొన్నారు. మిగిలిన రైల్వే బ్రిడ్జెస్ అన్ని కూడా డిపిఆర్లు అన్ని చేయించి అవన్నీ చేసే ప్రక్రియ తీసుకుంటాం. రూరల్ డెవలప్మెంట్ అంటే మీకు తెలియదే ఉంది, గ్రామాలు ఇవి కావాలని మనమే అడిగి తీసుకున్నటువంటి మినిస్టరీ. ఎందుకంటే గ్రామాల్లో రోడ్లు కానీ, లేకపోతే పేదవాళ్ళకి ఇళ్లు కానీ, అదేవిధంగా పేద మహిళలు స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని స్వయం ఉపాధి తెచ్చుకునే విధంగా గ్రామీణ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో అవి కూడా ఆలోచిస్తాం. బట్ దేశంలో కరప్షన్ పోయే విధంగా ల్యాండ్ రికార్డ్స్ అనేది కూడా నా దగ్గరే ఉంది. ల్యాండ్ రికార్డ్స్ మొత్తం సెంట్రలైజ్ చేస్తాం. ప్రతి వ్యక్తికి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో పెమ్మసాని అని కొడితే లిస్టు మొత్తం వచ్చే విధంగా చేస్తాం. వచ్చే 3 సంవత్సరాల్లో చేసి అవినీతి అధికారులు, అవినీతి రాజకీయ నాయకుల చిట్టా మొత్తం కూడా తీసే విధంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకురాబోతా ఉన్నాం. అది మీరందరూ గర్వపడాల్సింది. అది మన బుర్రిపాలెం నుంచే జరగబోతోంది అనేది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురం పర్యటించనున్నారు. 3 రోజుల పాటు పిఠాపురంలో ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 1వ తేదీన ఉదయం హైదరాబాద్ నుండి రాజమండ్రి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పిఠాపురం, 2వ తేదీన కాకినాడ కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. 3వ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి పయనమవుతారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తప్పిదాలను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతుందని ఏపీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఎన్నికల హామీ మేరకు ఒకేసారి 1000 రూపాయల పెన్షన్ పెంపుతో రేపటి నుంచి పాత బకాయిలు 3000 కలిపి మొత్తం 7000 ఇస్తున్న విషయం గుర్తు చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటకంగా మరింత ముందుకు నడిపిస్తామని వెల్లడించారు. ఎన్నికల హామీ మేరకు ఒకేసారి 1000 రూపాయలు పింఛన్ పెంపుతో రేపటి నుంచి పింఛన్లు అందిస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. పాత బకాయిలు 3000 కలిపి మొత్తం 7000 ఇస్తున్న విషయం గుర్తు చేశారు. గత ప్రభుత్వానికి మించి సంక్షేమం అందిస్తున్నట్లు చెప్పారు. 5 ఏళ్లుగా అభివృద్ధి జాడలేకుండా చేశారని విమర్శించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తప్పిదాలను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతుందని స్పష్టం చేశారు. ఆ బ్యాంక్ నుంచి రావాల్సిన నిధుల విషయంలో కూడా వీళ్ళు అలసత్వం వహించడం వల్ల వాళ్ళు ఇప్పుడు కంటిన్యూ చేయాలా, నిధులు ఇవ్వాలా లేదా అని నిర్ణయం పడుతుంది ఆ బ్యాంక్. ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ మేము ఇంట్రెస్టెడ్గానే ఉన్నాం, మాకు నిధులు కూడా చెప్పి మళ్ళీ అడగాలి పరిస్థితి. అంటే ప్రభుత్వం తాలూకు విధానాలు ఏ రకంగా అస్తవ్యస్తంగా జరిగిన గతంలో అనేటువంటి మాట చెప్తాను. ఇవన్నీ కూడా చాలా ఆలోచనతో చేయవలసిన పనులు. ఏ ఒక్కరిని నేను విమర్శించడానికి కాదు, ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఇలాంటి మేజర్ వర్క్స్ అన్ని కూడా ఇక్కడ ఇక గోదావరి వాటర్ నిడదవోలుకి రావడం అనేది ఇక్కడ మనం ఊరికే కాదు, ఊరికి దానిపల్లిగూడికి వాటికి కూడా ఒక 4-5 పట్టణాలు ఉన్నాయి. అన్నీ కూడా అవి మూలన పడిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాలు గత ప్రభుత్వం. సో అది కూడా దాని మీద కూడా దృష్టి పెట్టి తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతాం అనేటువంటి మాటని తెలియజేస్తున్నాం. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగి వెనుదిరగని ధీరుడిగా, పేదల పెన్నిధిగా, బడుగు జనాలకు బాసట నిలిచి అభివృద్ధి నినాదంగా మానవ సేవే మాధవ సేవగా కృషి చేసిన యోధుడు చింతకాయల అయ్యన్న పాత్రుడని తెలంగాణ టీడీపీ నేత నర్సిరెడ్డి కొనియాడారు. ప్రజాసేవలో ప్రశంసలు అందుకొని ఆరోపణలు లేని నాయకుడిగా అవతారమెత్తిన అయ్యన్నకు రాష్ట్రంలోని అత్యున్నత పదవి శాసనసభాపతిగా పదవి రావటం ఆనందంగా ఉందన్నారు. స్పీకర్గా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నర్సీపట్నం నియోజకవర్గానికి విచ్చేసిన టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి ఆత్మీయులంతా ఘన స్వాగతం పలికారు. సభాపతి అయ్యన్న పాత్రుడికి అభినందన సభ నర్సీపట్నంలో అత్యంత కోలాహలంగా నిర్వహించారు. సభకు ప్రత్యేక ఆహ్వానితుడిగా తెలంగాణ తెలుగుదేశం నాయకుడు నర్సిరెడ్డి హాజరయ్యారు.
నర్సీపట్నం నియోజకవర్గం అభివృద్ధిలో అయ్యన్న చెరగని ముద్ర వేశారని నర్సిరెడ్డి కొనియాడారు. ప్రజాసేవలో ప్రశంసలు అందుకొని ఆరోపణలు లేని నాయకుడిగా అవతారమెత్తిన అయ్యన్నకు రాష్ట్రంలోని అత్యున్నత పదవి శాసనసభాపతిగా పదవి రావడం ఆనందంగా ఉందన్నారు. కృషి చేసినటువంటి అజరామర యోధుడు అయ్యన్న పాత్రుడు అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. అందుకనే ఆదర్శ నేతగా ఆరాధనలు అందుకొని మచ్చలేని నాయకునిగా మన్నన పొంది ప్రజాసేవలో ప్రశంసలు అందుకొని ఆరోపణలు లేని నాయకుని అవతారం ఎత్తినటువంటి అయ్యన్నకు ఇవాళ సభాధ్యక్ష స్థానం ధరించడం ఇవాళ చాలా ఆనందంగా ఉంది. మొన్న ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు అయ్యన్న ఒక మాట చెప్పాడు. అయ్యన్న పాత్రుడు గారు, ఈ ఎన్నికలు నాకు చివరి ఎన్నికలు అన్న తర్వాత ఒక్క నిమిషం నాకు బాధ కలిగింది. ఎందుకు అంటే ఫామ్ లో ఉన్నటువంటి బ్యాట్స్మెన్ రిటైర్మెంట్ ప్రకటిస్తే అభిమానులకు చాలా బాధగా ఉంటుంది. కానీ రిటైర్మెంట్ తప్పదని తెలిసిన తర్వాత ఈ ఎన్నికల్లో సభాపతి అయి లాస్ట్ మ్యాచ్ కూడా డబుల్ సెంచరీ కొట్టి రిటైర్మెంట్ లో తన సత్తాను చాటినటువంటి ఎట్లుండదో అనుకుంటాను. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ విశాఖ బీజేపీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖపట్నంలోని బీజేపీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు కార్యాలయంకి వెళ్లిన విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ని ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు శాలువాతో సత్కరించారు. అనంతరం ఉక్కు కర్మాగారం ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు పలు రాజకీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ప్రజలు మనకు ఇచ్చింది అధికారం కాదని, వాళ్ళ పట్ల బాధ్యత, ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేద్దామని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన నాయకులు, కార్యకర్తల సేవలు పార్టీ ఎన్నటికీ మర్చిపోదని స్పష్టం చేశారు. దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో పెదవేగి మండలానికి చెందిన నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుల బృందం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. దెందులూరు నియోజకవర్గంలో 3 దశాబ్దాల చరిత్రను తిరగరాస్తూ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన చింతమనేని ప్రభాకర్ను సమన్వయ కమిటీ సభ్యులు భారీ పుష్పగుచ్చం అందించి పట్టు శాలువాలతో సత్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందించారు. అనంతరం ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలనను అంతం చేసి ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునరుద్ధరించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు, కూటమిలోని ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్త ఒక సైనికుల్లాగా కృషి చేశారని, వారి సేవలను పార్టీ ఎన్నటికీ మర్చిపోవద్దని సూచించారు. దెందులూరు నియోజకవర్గంలో ఇంత భారీ స్థాయిలో విజయం రావడానికి నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ స్థాయి, బూత్ స్థాయి వరకు కూడా అహర్నిశలు పట్టుదలతో నాయకులు, కార్యకర్తలు చేసిన కృషి ఎంతో అభినందనీయమని అన్నారు. లద్దాఖ్ ఆర్మీ విన్యాసాల్లో జరిగిన ప్రమాదంలో కృష్ణా జిల్లా పెడన మండలం చేవెండ్ర గ్రామానికి చెందిన జవాన్ సాదరబోయిన నాగరాజు ప్రాణాలు కోల్పోయాడు. జవాన్ నాగరాజు మృతితో చేవెండ్ర గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దేశ సేవకై ప్రాణాలను అర్పించిన జవాన్ నాగరాజుకి గ్రామస్తులు నివాళులర్పించారు. సోమవారం చేవెండ్ర గ్రామానికి జవాన్ నాగరాజు మృతదేహం రానుంది. విజయవాడ ప్రకాశం రోడ్లో ఏర్పాటు చేసిన నీజెన్ డయాగ్నోస్టిక్స్ ను రెయిన్బో హాస్పిటల్ సీఎండీ రమేష్ కంచర్ల, పవర్ మేక్ ప్రాజెక్ట్ సీఎండీ సజ్జా కిషోర్ బాబు ప్రారంభించారు. ప్రపంచ స్థాయి డయాగ్నోస్టిక్ సేవలను నగరంలో అందుబాటులోకి తేవడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి అత్యాధునిక రిఫరల్ ల్యాబ్, స్పెషాలిటీ ల్యాబ్స్, జీనోమిక్స్ ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు ఉపకరిస్తాయని తెలిపారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా ప్రపంచ స్థాయి వ్యాధి నిర్ధారణ వ్యవస్థగా నీజెన్ సేవలందించిందని చెప్పారు. విజయవాడ ప్రకాశం రోడ్డులో ఏర్పాటు చేసిన నీజన్ డయాగ్నోస్టిక్స్ను రెయిన్బో హాస్పిటల్స్ సీఎండీ రమేష్ కంచర్ల, పవర్ మెక్ ప్రాజెక్టు సీఎండీ సజ్జా కిషోర్ బాబు ప్రారంభించారు. అనంతరం డయాగ్నోస్టిక్స్లో ఏర్పాటు చేసిన అధునాతన పరీక్షా పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ స్థాయి డయాగ్నోస్టిక్స్ సేవలను నగరంలో అందుబాటులోకి తేవటం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి అత్యాధునిక రిఫరల్ ల్యాబ్, స్పెషాలిటీ ల్యాబ్స్, జీనోమిక్స్ ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు ఉపకరిస్తాయని తెలిపారు. రిపోర్టులు వేగంగా అందచేయడం ద్వారా అత్యవసర స్థితిలో ఉన్న పేషెంట్లకు త్వరితగతిన చికిత్సలు అందించేందుకు అవకాశం లభిస్తుందని అన్నారు. అనంతరం నీజన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రామ్ ప్రకాష్ మాట్లాడుతూ నిర్దిష్ట కాల వ్యవధిలో అత్యంత ఖచ్చితంగా పరీక్షల ఫలితాలను అందిస్తామని చెప్పారు. మెట్రో నగరాల్లోని ల్యాబుల నుంచి ఫలితాల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా అత్యాధునిక సాధన సంపత్తి, నిష్ణాతులైన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, క్లినికల్ బృందాలతో నీజన్ రూపుదిద్దుకుంటుందని తెలియజేశారు.
నీజన్లోని జినోమిక్స్ విభాగం ద్వారా జన్యు సంబంధిత విశ్లేషణలు జరిపి భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను ఇప్పుడే తెలుసుకోవచ్చని వెల్లడించారు. జినోమిక్స్ పరీక్షల ద్వారా పేషెంట్కు అనుకూలమైన ఔషధాలను మాత్రమే సూచించే అవకాశం వైద్యులకు లభిస్తుందని, తద్వారా ఔషధాల దుష్ప్రభావాలకు లోను కాకుండా పేషెంట్లకు రక్షణ లభిస్తుందని వెల్లడించారు. 2000 రకాలకు పైగా పరీక్షలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇది మన నీజన్ డయాగ్నోస్టిక్స్ ఇవాళ ఓపెనింగ్ చేయడం జరిగిందండి. ఏపీలో ఫస్ట్ రిఫరల్ ల్యాబ్ అవ్వబోతుంది. ఇక్కడ ఇప్పుడు దాకా ఆంధ్రాలో ఎక్కడా లేని ఎక్విప్మెంట్ అంతా సింగిల్ రూఫ్ కింద అంతా ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఇంత ముందు దాకా ఢిల్లీ, ముంబై, బాంబే డిఫరెంట్ ఏరియాస్కి వెళ్ళి అవుట్సోర్స్ చేసుకొని వెయిట్ చేసి రోజుల తరబడి టెస్టుల కోసం వెయిట్ చేసి పేషెంట్ కేర్, హెల్త్ కేర్ డిలే అవుతుంది కదా, వాటిని అడ్రస్ చేయడానికి ఇప్పుడు దాకా ఏపీలో ఒక సింగిల్ రిఫరల్ ల్యాబ్ అంటూ లేదన్నమాట. దానిని మనం మూడ్చడానికి ఇవాళ సార్ గారి చేతుల మీదుగా మనం పవర్ మెక్ కిషోర్ గారు, రెయిన్బో హాస్పిటల్స్ ఎండి కన్సల్టర్ రమేష్ బాబు గారు ఓపెన్ చేయడం జరిగింది. నేను మా మిత్రుడు డాక్టర్ ఎన్టీఆర్ గారు ఇట్లా ల్యాబ్ పెడుతున్నాము, అన్ని టైప్ ఆఫ్ టెస్ట్స్ ఒకే రూఫ్లో తీసుకొచ్చి కొత్త టెక్నాలజీతో జెనోమిక్స్ అనేటువంటి పద్ధతిలో మొత్తం అన్ని టెస్టులు ఒకేసారి తక్కువ టైంలో ఒక పేషెంట్కి జరగబోయేది కూడా, అంటే నెక్స్ట్ 5 yearsలో అతనికి ఏమేమి రావచ్చు, ఏమేమి టైప్ ఆఫ్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది, అలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ మిషన్స్ తీసుకొచ్చి దీని మీద ఆయన చాలా రీసెర్చ్ చేసి ఎక్కడెక్కడి నుంచో ఎక్విప్మెంట్స్, బెస్ట్ ఎక్విప్మెంట్స్ని తీసుకుని ఇక్కడ పెడతాం జరిగింది. తప్పకుండా ఇది మన యొక్క ఈ కొత్త ఆంధ్రప్రదేశ్కి మంచిగా మన అందరికీ ఈ ఫెసిలిటీస్ వాడుకుని ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. కాంప్రహెన్సివ్నెస్ అనేది ఇంకా మనకి రావట్లేదు. మనకి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైతో కంపేర్ చేస్తే ఇది ఒక నాంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ డాక్టర్లకు కానీ హాస్పిటల్స్కి కానీ. ఇది ఇంతవరకు మనకు జరిగింది ఏంటంటే, ఏదైనా టెస్టులు కావాలంటే ఇక్కడ అన్నీ మన కలెక్షన్ సెంటర్స్ ఉంటాయి. ఇవి హైదరాబాద్, బెంగళూరు, ముంబై వెళ్ళేసి టెస్టులు వచ్చాయి. ఒకటి దానివల్ల ఏంటంటే టెస్టులు వచ్చాయి కానీ టైము డిలేస్ అన్నీ ఉంటాయి. రెండోది ఏంటంటే అదర్ సైడ్ ఆఫ్ డయాగ్నోస్టిక్ సెంటర్ మనకు తెలియదు. అంటే ఎప్పుడు క్లినికల్ డాక్టర్స్, హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్లో ఉన్న నిష్ణాతులైన వాళ్ళ స్పెషలిస్ట్ కాంబినేషన్లో ఏదైనా మనం మాట్లాడుకొని డిస్కస్ చేసి ఏదైనా ఎస్పెషలీ కొన్ని డిఫికల్ట్ డిసీజెస్ అవి చేసినప్పుడు రిజల్ట్స్ బాగుంటాయి. ప్రముఖ నటుడు ప్రభాస్ నటించిన కల్కి సినిమాలోని బుజ్జి వాహనం విజయవాడలో సందడి చేసింది. బెన్ సర్కిల్ సమీపంలోని ట్రెండ్ సెట్ మాల్ ఆవరణలో బుజ్జిని ప్రదర్శనకు ఉంచారు. ఈ వాహనాన్ని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వాహనాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరిస్తూ కేరింతలు కొట్టారు. సినీ నటుడు ప్రభాస్ కల్కి సినిమాలోని బుజ్జి వాహనం నగరంలో సందడి చేసింది. విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలోని ట్రెండ్ సెట్ మాల్లో బుజ్జి వాహనాన్ని ప్రదర్శనకుంచారు. ఈ వాహనాన్ని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. బుజ్జి వాహనాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు వాహనం డిజైనింగ్లో భాగస్వాములైన వారు తెలిపారు. వాహనం చక్రాలు భారీగా ఉన్నాయి. వాహనం నడిపేందుకు డ్రైవర్ సీటుతో పాటు వెనుక కూర్చునేందుకు మరొక సీటు కూడా ఉంది. 2019 నుంచి బుజ్జి వాహనం డిజైన్ చేయడం ప్రారంభిస్తే 2021లో డిజైన్ను ఫైనల్ చేశారు. ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జెహానీ, సినిమా దర్శక నిర్మాతలు వాహనం ఆకృతి ఎలా ఉండాలనేది ఫైనల్ చేసుకున్న తర్వాత వాహనం తయారీ ప్రారంభించడం జరిగింది. వాహనం మోబుల్ వెర్షన్ మహీంద్రా జయం వాళ్ళు సిద్ధం చేయగా టైర్లు సియెట్ సంస్థ తయారు చేసింది. వాహనం అంతా ఎలక్ట్రికల్ మీద నడుస్తుంది. హైడ్రాలిక్ సిస్టమ్ స్టీరింగు, ఫ్రంట్ 2 వీల్స్ కూడా హబ్లెస్ వీల్స్ కలిగి ఉన్న 3 చక్రాల వాహనం. వెనుక చక్రం యాక్సిల్ మాత్రమే తిరుగుతుంది. స్టీరింగ్ తిప్పినప్పుడు వెనుక చక్రం ద్వారా కుడి, ఎడమ వైపుకు వాహనాన్ని తిప్పుకోవచ్చు. దీని బరువు 6.5 టన్నులు. గరిష్ట వేగం గంటకు 40 కిలోమీటర్లు ఉంటుందని డిజైనర్లు పేర్కొన్నారు. వాహనాన్ని సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ యువత, పిల్లలు కేరింతలు కొట్టారు.
ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.